సంబోధిస్తూ రేవంత్ any police can eliminate individuals, can eliminate group of people, but not organizations, but not cause. ఈ నక్సలిజం అనే దాన్ని ఒక కాజ్ గా చూపడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ నేను రేపే ఆల్ పార్టీస్ ని వస్తా ఉన్నారు, నేను కలుస్తా ఉన్నాను, ఈ విషయంలో నేను మాట్లాడతాను అనే మాట చెప్పడం జరిగింది. నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ సూత్రాన్ని నమ్ముకున్న వ్యక్తులు. ఆఖరికి రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక తీవ్రవాదులు పొట్టున పెట్టుకుంటే కూడా వాళ్ళు క్షమాపణ పెట్టినటువంటి కుటుంబం. సో ఈ రకంగా ఇవాళ ఆ ప్రాంతాన్ని ఎందుకు కబలించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి చాలా మిత్రులు చెప్పినారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని డిస్మాండిల్ చేస్తా ఉంది, రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తా ఉంది, వివిధ ప్రజల ఓట్లు వేసుకొని కేవలం కార్పొరేట్ సెక్టర్ కోసం పనిచేస్తా ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మన్రేగా స్కీమ్ కి నిధులు పెద్ద శాతం కత్తిరించింది. అంటే పేదవాడు బాగుపడకూడదు, ఈ దేశాన్ని వెస్టర్నైజ్ చేయాలి, కార్పొరేట్ సెక్టర్ గుప్పిట్లోకి ఈ దేశాన్ని తీసుకెళ్లాలి. మిత్రుల మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదలో దాదాపు 60 నుంచి 60% పైన ఉంది ఆ రెండు రాష్ట్రాల్లోనే. సంపత్ గారు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. నేను 2012లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. నేను మా చిన్నతనంలో మా ఊర్లో చూసిన అడవి 45 ఏళ్ల తర్వాత కోరాపుట్లో చూడగలిగిన. ఇప్పటికీ అంత సంపద ఉంది, భూగర్భంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదని 2-3 కార్పొరేట్ సెక్టర్ చేతుల్లోకి పంపాలి. అక్కడ నక్సలిజం ఉంటే ఇది చేయలేదు. వాళ్ళు గడుగున 50 ఏళ్లుగా వాళ్ళ సంస్థను వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నారు. ఇది ఆదివాసుల సంపద, ఇది బీద ప్రజల సంపద, ఇది దేశ సంపద, ఇది కొల్లగట్టానికి వీల్లేదని దాన్ని ఎదురుస్తూ వస్తా ఉన్నారు. ఇవాళ మోడీ, అమిత్ షా దీని శాంతి భద్రత సమస్యగా గురించి నక్సలిజం ఎలిమినేట్ చేస్తా ఉన్నారంటే శాంతి భద్రత కోసం కాదు. ఇది కేవలం ఈ గుత్తేదారి పంతాన్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లోకి ఆ సంపద పంపించాలి. కాబట్టి అక్కడ నక్సలిజాన్ని ఎరాడికేట్ చేస్తే, నిర్మూలిస్తే యథేచ్ఛగా వీళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. మిత్రులు చెప్పారు, జరిగిన 1-2 రోజుల్లో జీవో ఇచ్చినటువంటి సందర్భం. ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఖనిజ సంస్థల్ని, ప్రభుత్వ ఖనిజ సంస్థలు పక్కన పెట్టి ప్రైవేటు సంస్థలకి అది అప్పచెప్పి ఆ సంపద అంతా కూడా వాళ్ళ జేబులకు పంపే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మల అని నేనైతే నమ్ముతా ఉన్నాను. శాంతి భద్రతల సమస్య కొంత ఉండొచ్చు, దాన్ని సాకుగా చూపి అదాని, అంబానీ లాంటి వాళ్ళని పెంపొందించేందుకు, వాళ్ళ చేతుల్లోకి దేశ సంపద నింపేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్ముకున్నటువంటి పార్టీలు, సంస్థలు అందరం కూడా ఈ జరిగిన సంఘటనని గొప్ప కండంతో వ్యతిరేకించాల్సిందే.